నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు. రామోజీరావు పాడి మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు. నేడు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ. రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మోదీ కేబినెట్లో టీడీపీకు అవకాశం. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు దక్కిన ఛాన్స్. అక్షర యోధుడు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తి చేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామోజీరావు చితికి కుమారుడు ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్ నిప్పంటించారు. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది, అభిమానులు జోహార్ రామోజీరావు నినాదాలతో అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమ యాత్ర స్మృతివనం వద్దకు చేరుకుంది. ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడానికి చేరింది. అంత్యక్రియలకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతివనం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రామోజీరావు పాడిమోశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అందుకు వేదికగా నిలవనుంది. ఈ రోజు రాత్రి 7:15 మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. ఎన్డీఏ కూటమి నేతలు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నారు. శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాల అధినేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. 2014లో మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో ప్రమాణ స్వీకార వేడుకకు బిమ్స్టెక్ కూటమి దేశాల అధినేతలు పాల్గొన్నారు. కాగా ఈసారి మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సెంట్రల్ విస్టా సముదాయం, నిర్మాణ కార్మికులు, వందే భారత్ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందికి, వికసిత్ భారత్ పథకాల అంబాసిడర్లకు కూడా ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో 2 తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో 2 తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత 2వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి మరో 2 మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్లకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రంలో ఎన్డీఏ కొత్త కేబినెట్ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో చంద్రబాబు మంతనాలు ప్రారంభించారు. ఏపీలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో మంత్రివర్గం ఎంపిక కత్తి మీద సాములా మారింది. కేంద్ర కేబినెట్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు మంత్రి పదవులు కేటాయింపు ఆధారంగా ఏపీలో రాష్ట్ర కేబినెట్ కూర్పు ఉండనుందని తెలుస్తోంది. ఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. వారిరువురు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ఏపీ మంత్రివర్గ జాబితా ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఈ నెల 11న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. టీడీపీ ఎల్పీ భేటీ అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పూర్తిస్థాయి కేబినెట్తో పరిపాలన ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిపి 26 మందితో కేబినెట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ కేబినెట్ కూర్పుపై ఎన్డీఏ పెద్దలు చంద్రబాబుకు స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని, కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని, కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయంలో వీవీఐపీలు, వీఐపీలు తదితర ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలని ఎయిర్ అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద్ర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితర వాహనాల పార్కింగ్కు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సీఎస్ సమీక్షించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ఎం రవిచంద్ర, శశిభూషణ్ కుమార్, అదనపు డీజీపీ ఎస్ బాగ్జీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ మరో బీహార్గా మారుతోందంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు మాపై దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. దాడులు జరుగుతున్న పోలీసులు స్పందించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తాం. రాబోయే 2 రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తాం. ప్రతి నియోజకవర్గంలో దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలుస్తామని ప్రకటించారు. కౌంటింగ్ అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నేతలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్లు, కార్లు ధ్వంసం చేసి దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను, క్యాడర్ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు పోలీసుల దగ్గర ఉండి చేయిస్తున్నారని విమర్శించారు. దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. టీడీపీ అల్లరి మూకల మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టులో కేసులు వేస్తామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ, నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్ అవ్వండి. అందరూ ఒక వేదిక మీదకి వచ్చి
వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయి, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి. గత 2-3 రోజులుగా విద్యుత్ కాంట్రాక్టర్లకు సంబంధించిన డీవియేషన్లు, అధిక ధరల చెల్లింపులపై పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. కొత్త ప్రభుత్వం దీనిని సమీక్షించి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దినకర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్డీఎస్ఎస్ పథకం, జగనన్న కాలనీలో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన పేరిట విద్యుత్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్ల సరఫరాకు సంబంధించి 15,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. వివిధ మీటర్లకు సంబంధించి మెటీరియల్ సరఫరా సమయంలో 50%, ఎరెక్షన్ సమయంలో 40% చెల్లించడంతో పాటు మొత్తం పనులు పూర్తయిన తర్వాత 10% చెల్లించే విధానం అమల్లో ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా మెటీరియల్ సరఫరా సమయంలోనే 80% చెల్లింపుల వెనుక పెద్ద అవినీతి దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. 80% చెల్లింపులు జరిపిన కాంట్రాక్టర్లు తమ గోదాముల నుంచి మెటీరియల్ బయటకు పంపలేదని తెలిపారు. సంస్థ వ్యవహరిస్తున్నటువంటి తీరులో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించి వాటిలో కొంతమంది అధికారులను వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డి వారి యొక్క అస్మదీయ కంపెనీలకి కాంట్రాక్టులకి దోచిపెట్టడం జరిగిపోయింది. ఎలక్ట్రికల్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు సప్లై కాంట్రాక్ట్కి సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఈ 2-3 రోజుల్లో మా పరిశీలనలో తేలింది. మీరు ఒక్కసారి కనుక చూస్తే ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కింద విద్యుత్ పరికరాలకి సంబంధించి ధరలు ఎంత చెల్లించాలి కాంట్రాక్టులకి అనేటటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయానికి లోబడి మౌలిక సదుపాయాలు విద్యుత్తుకి సంబంధించి కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ దానిలో చాలా భారీ ఎత్తున దోపిడీ జరిగింది. ఇందులో కొంతమంది అధికారుల సహకారంతో అస్మదీయ కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దోచిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి మీరు చూసినట్లయితే విద్యుత్ శాఖలో అక్రమంగా కాంట్రాక్టర్ల పేరుతో ముఖ్యంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రాఘవ కన్స్ట్రక్షన్స్, విక్రాన్ వంటి సంస్థలకు గత 5 సంవత్సరాలుగా తాబేదారులుగా వ్యవహరించి దోచిపెట్టడం జరిగింది. వాస్తవంగా విద్యుత్ అగ్రిమెంట్ల ప్రకారం విద్యుత్ సంస్థలు చెల్లించాల్సినటువంటి చెల్లింపులు వాటికి అదనంగా పెంచి అధికంగా అస్మదీయ కంపెనీలకి దోచిపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మీటర్లకి సంబంధించి మెటీరియల్ సప్లై సమయంలో 80% చెల్లింపులు, మెటీరియల్ సప్లై చేస్తున్న సమయంలోనే 80% చెల్లింపులు చేయటం వెనక అతి పెద్ద అవినీతి దాగి ఉంది. సాధారణంగా మెటీరియల్ సప్లై చేసే సమయంలో 50% పే చేస్తారు. ఎరక్షన్ జరిగే సమయంలో 40% చేస్తారు. పని పూర్తయ్యాక మిగతా 10% వారి కాంట్రాక్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేస్తారు. కానీ 80% ముందు మెటీరియల్ సప్లై సమయంలోనే దీన్ని చేయటం జరిగింది, పేమెంట్ చేయటం జరిగింది. ప్రభుత్వం ఎలక్ట్రికల్ మీటర్ల మీద సప్లైకి సంబంధించి 80% గత సంవత్సరంలోనే, అంటే ఒక సంవత్సరం ముందే గత సంవత్సరంలోనే ఈ చెల్లింపులన్నీ చెల్లించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మెటీరియల్ ఇన్స్టలేషన్ జరగలేదు. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆ మీటర్లు వాళ్ళ గోదాముల్లో ఉన్నాయి. ఇప్పుడు భయం ఏమొస్తుందంటే ఇందాక అమరావతి గారి గురించి కూడా రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ విధ్వంసాలకు మారణ హోమానికి పాల్పడుతోందని పేర్ని నాని మండిపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో హింసను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. వారి కార్యకర్తలు చేసే విధ్వంసకాండపై కేసులు నమోదు చేయవద్దని, పోలీసులు జోక్యం చేసుకోవద్దని పైనుంచి చంద్రబాబు, డీజీపీ, ఎస్పీలకు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం పలు ప్రాంతాల్లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గతంలో యూపీ, బీహార్ రాష్ట్రాలు ఎలా ఉండేవో ఇప్పుడు ఏపీని కూడా తండ్రి కొడుకులు హింసాత్మక రాష్ట్రంగా తయారు చేస్తున్నారని విమర్శించారు. మర్డర్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారు, రౌడీ షీటర్లు కూడా స్థానిక సీఐలను, డీఎస్పీలను బెదిరించే పరిస్థితి వచ్చిందని, ఏరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావా నువ్విక్కడ అంటూ మాట్లాడుతున్నారని, దీనికి సంబంధించి తమ వద్ద వీడియో సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఈ వీడియో ఆధారాలను హైకోర్టుకు ఇవ్వబోతున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీలని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం. అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని, జిల్లాల వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఎరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తా నిన్ను, అయితే కనీసం పోలీస్ అంటే ఒక ఉదాహరణకి బార్లో కొడుకు లేడు ఇంటి దగ్గర, ఇంకా కౌంటింగ్ పూర్తవలా, గూండాలు ఆ ఇంటి మీద పడి కనీసం ముసలావిడని కూడా, 65 ఏళ్ల పెద్దావిడని కూడా చూడకుండా ఆవిడ్ని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే, ఇంట్లో టీవీలు, సామాన్లు మొత్తం, మంచము, టేబుల్స్, ఫ్రిడ్జ్ అన్ని బద్దలు కొడితే పోలీస్ కేసు లేదు. కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మండిపడ్డారు. మారంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చేశారని ధ్వసమెత్తారు. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను. ఎంతో మంది నాయకులు, ఎంపీలు, మేయర్లు అయ్యారు. రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, రాజమండ్రిలో మోరంపూడి శిలాఫలకాన్ని టీడీపీ నేతలు కూల్చేసిన ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడడం దారుణమని ఆరోపించారు. శిలాఫలకం కూల్చేసి క్రమశిక్షణకు మారుపేరని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు, రైతుల రూపంలో ఉన్న టీడీపీ మూకలు రాజమండ్రిలో మాపై దాడి చేశారని మండిపడ్డారు. అమరావతిలో కూల్చేసిన ప్రజావేదిక ఎన్జీటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ఉండ్రాజవరం, జొన్నాడ, కైకలూరు, తెత్తలి 4 ఫ్లైఓవర్లు మంజూరు చేసిన జీవో కాపీలు కూడా చూపించాం. 4 ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు 2020లోనే మంజూరు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చాలా బాధ్యత ఉంది. తమకు ఇంకా మంచి చేస్తారని ప్రజలు భావించి వారికి విజయాన్ని కట్టబెట్టారని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు ఎంత మేర నిలబెట్టుకుంటారో చూద్దామని ఆయన అన్నారు. అంటే క్రమశిక్షణకి మారు పేరు అని చెప్తా ఉన్నారు. మరి క్రమశిక్షణకి మారు పేరు, ఇలా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు, చెయ్యేస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు. అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు, ఇంకా ప్రజల్లో పల్సన్ అవుతారు. ఇప్పుడు శిలాపలకం పైన నా పేరైతే తీయగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసా? ప్రజల మనసుల్లోంచి తీయలేరు కదా.
అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు. ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చారనో లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేశారనో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో ఆ ప్రజావేదిక ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉండి నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పని చేస్తారనేది మా తాలూకా ఆలోచన. రెండోది, రైతుల యొక్క అమరావతి రైతుల గురించి అనే ఒక యాత్ర గురించి చెప్తా ఉన్నారు. అమరావతి రైతులు నిజమైన రైతులు వస్తే మేము కూడా స్వాగతించేవాళ్ళం, కానీ నిజమైన రైతులు లేరే అక్కడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మూకలు వచ్చి వాళ్ళు వెళ్తూ మా పైన దాడి చేయడం మొదలుపెట్టారు. మేము నిజమైన రైతులు లేరు, రైతు ముసుగులో ఈ హాలీగాన్స్ ఉన్నారు, దొంగ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అందులో రౌడీ షీటర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు అని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసాం. వాళ్ళు మా పైన దాడి చేయడం, రాళ్ళు వేసరడము, లేకపోతే రంగు నీళ్ళు మురికి నీళ్ళు వేసరడము, ఈ రకమైన కార్యక్రమాలు ప్రీ మెడిటేషన్ మైండ్ సెట్తో. దాని తర్వాత మేము రిటాలియేట్ చేసాం. మరి దాని తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మీరు నిజమైన రైతులతో మీరు పాదయాత్ర చేయండి అని అంటే ఎందుకు ఆపేశారని అడుగుతున్నాం. అంటే మీరు రైతులు ఎవరనేది మీరు నిర్ధారణ చూపించి మీరు పాదయాత్ర చేయమన్నారు. మరి ఆ టైంలో రామచంద్రపురంలో ఆపేశారు కదా, ఎందుకు చేయలేకపోయారు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు. రామోజీరావు పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు. నేడు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ. రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మోదీ కేబినెట్లో టీడీపీకు అవకాశం. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు దక్కిన ఛాన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.